హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హెచ్డిఎఫ్సి రూపే క్రెడిట్ కార్డ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఈ మధ్యన బాగా డిమాండ్ వస్తుంది. అసలు ఈ కార్డ్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, దీనివల్ల యాక్చువల్ బెనిఫిట్స్ ఏంటి, మీరు ఎంతవరకు అప్టైన్ చేసుకోవచ్చు, అసలు మీకు ఈ కార్డ్ ఉపయోగపడుతుందా లేదా అనేది మనం ఇన్డెప్త్గా అయితే తెలుసుకుందాం. అలాగే ఇది డైరెక్ట్ యూపీఐ క్రెడిట్ కార్డ్ కాబట్టి మనం మన యూపీఐ యాప్స్కి లింక్ చేసుకుని డైరెక్ట్ పేమెంట్స్ అన్ని చేయొచ్చు. అంటే జస్ట్ లైక్ మన గూగుల్ పే, ఫోన్పే ఇలా పేమెంట్స్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, వాటికి డైరెక్ట్గా మీకు ఈ క్రెడిట్ కార్డ్ అనేది లింక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ పేమెంట్స్ చేసేటప్పుడు మన అప్లికేషన్ నుంచి డైరెక్ట్ కార్డు నుంచి కట్ అవుతాయి అనమాట. మనం ఫిజికల్ కార్డ్ అనేది క్యారీ చేయాల్సిన అవసరం లేదు. కార్డ్ స్వైప్ చేయడం అలాంటివి అయితే ఏముండవు. అఫ్ కోర్స్ ఇది మనకి ఫిజికల్గా కూడా కార్డ్ అయితే డెలివరీ అవ్వదు, వర్చువల్గానే ఉంటుంది. అయితే అసలు ఆ బెనిఫిట్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలని చూద్దాం. మీరు ఏవైనా క్రెడిట్ కార్డ్ గురించి చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్లో ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి. నేను చాలా క్రెడిట్ కార్డ్ గురించి ఇన్ డీటెయిల్ వీడియోస్ అయితే చేశాను. అఫ్కోర్స్ 2024లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్డేట్ అయినాయి. వాటి గురించి మళ్ళీ రివ్యూ చేసి ఏమైనా ఉంటే చేంజెస్ మళ్ళీ వీడియోస్ అయితే చేస్తాను. ఇవి కాకుండా వేరే ఏదైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే క్రెడిట్ కార్డ్ గురించి లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వీడియోస్లో నేను చేయడానికి ట్రై చేస్తాను. సో కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి. ఇంకా ఎలా ఏంటనేది చూద్దాం. ఈ కార్డ్ ఎలిజిబిలిటీ వచ్చేసి మీకు ఒకవేళ ఆల్రెడీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ మనకి యాడ్ ఆన్ కార్డ్ కింద ఇదైతే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు అసలు హెచ్డిఎఫ్సిలో ఈ క్రెడిట్ కార్డు లేదు అనుకుంటే మీరు కొత్తగా అప్లై చేసుకోవచ్చు. బట్ రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనం మస్ట్ అండ్ షుడ్ చూపించాలి. సిబిల్ స్కోర్ కూడా మనకి మంచిగా ఉండాలి. మినిమం 750 ఆర్ అబోవ్ ఉంటే మనకి ఈ లోన్స్ అనేవి మనకి బాగా ప్రొవైడ్ చేస్తారు. క్రెడిట్ లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ కార్డు యొక్క జాయినింగ్ ఫీ చూసినట్లయితే 99 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంది. యాన్యువల్ ఫీ చూసినట్లయితే 99 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంది. ఇది యాక్చువల్గా ఇప్పుడు ఏదో ఆఫర్ నడుస్తుంది, దానివల్ల 99 రూపీస్ ప్లస్ జిఎస్టీ అని చూపిస్తుంది. ఇది ఆఫర్ ఎండ్ అయిపోయిన తర్వాత మేబీ ఇంక్రీజ్ చేయొచ్చు. బట్ మీరు అట్ ద టైం మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఎంత జాయినింగ్ ఫీ, ఎంత యాన్యువల్ ఫీ ఉందనేది చెక్ చేసుకుని ఆ తర్వాత అప్లై చేసుకోండి. ఓకే అయితే ఇంకా మన ఈ కార్డ్ యూస్ చేసి ట్రాన్సాక్షన్ చేసినందుకు మనకి క్యాష్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యూటీ ఆఫ్ ది కార్డ్ ఇదే. మెయిన్గా ఏంటంటే ఈ క్యాష్ పాయింట్స్ కోసమే చాలా మంది అప్లై చేసుకుంటున్నారు. ఎందుకంటే మన యూపీఐ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల కూడా మనకి ఈ క్యాష్ పాయింట్స్ అనేవి వస్తున్నాయి కదా. లెట్ మీ క్లియర్, మీకు క్యాష్ పాయింట్స్ అంటే డిఫరెంట్ అండ్ క్యాష్ బ్యాక్ అనేది డిఫరెంట్ అనమాట. క్యాష్ బ్యాక్ ఈజ్ మనకి సంథింగ్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. బట్ క్యాష్ పాయింట్స్ వచ్చేసి మనం ఏవైతే ట్రాన్సాక్షన్ చేస్తామో దానికి తగ్గ పర్సంటేజ్ వైజ్ మనకి కొన్ని పాయింట్స్ అయితే అలర్ట్ చేయడం ఉంటుంది. వాటిని మనం రెడీమ్ చేసుకోవచ్చు. ఓకే, సో క్యాష్ పాయింట్స్ అనేవి ఈ కార్డులో అయితే వస్తుంది. సో మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. చాలామంది క్యాష్ పాయింట్స్కి అంటే క్యాష్ బ్యాక్ అనుకుంటున్నారు. సో క్యాష్ బ్యాక్ కాదండి, క్యాష్ పాయింట్ ఈస్ డిఫరెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ ఎన్ని క్యాష్ పాయింట్స్ వస్తాయి, మనం ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చిన్న క్యాలిక్యులేషన్ వేసి చూద్దాం. సో దట్ మీరు అప్లై చేసుకోవాలో వద్దనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఫస్ట్ బెనిఫిట్స్ చూసినట్లయితే మనకి 3% గ్రాసరీ మీద, అలాగే సూపర్ మార్కెట్ అండ్ అలాగే పేజ్ యాప్ ట్రాన్సాక్షన్స్ చేసినందుకు మనకి ఇస్తున్నారనమాట. గ్రాసరీస్ అండ్ సూపర్ మార్కెట్స్లో మనం ఎంతైతే స్పెండ్ చేస్తామో దానికి మనకి 3% క్యాష్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ పేజ్ యాప్ ఏంటంటే, పేజ్ యాప్ అనేది మనకి జస్ట్ లైక్ పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ఎలా అయితే ఉన్నాయో అదేవిధంగా మనకి ఈ పేజ్ అప్లికేషన్ కూడా వర్క్ అవుతుంది. ఇది హెచ్డిఎఫ్సి వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ కాబట్టి మనకి దీనిలో కూడా ఏ ట్రాన్సాక్షన్ చేసినా కానీ 3% క్యాష్ పాయింట్స్ అనేవి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 రూపీస్ స్పెండ్ చేస్తే అందులో 3% అంటే 3 క్యాష్ పాయింట్స్ అనేవి వస్తాయి అనమాట. మాక్సిమం 1 మంత్లో మనం 500 క్యాష్ పాయింట్స్ మాత్రమే ఎర్న్ చేసుకోగలం. అండ్ 2% క్యాష్ పాయింట్స్ అనేవి మనకి యూటిలిటీ బిల్ పేమెంట్స్ మీద అయితే ఇస్తున్నారనమాట. లైక్ ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, సంథింగ్ ఇలా బిల్ పేమెంట్స్ అయితే ఉన్నాయి కదా, వాటికి మనకి 2% మాక్సిమం 500 క్యాష్ పాయింట్స్ అనేవి మనం ఎర్న్ చేసుకోవచ్చు 1 మంత్కి. అండ్ నెక్స్ట్ మనం ఏవైనా అదర్ స్పెండ్స్ చేసామనుకోండి, దానికి 1% క్యాష్ పాయింట్స్ అనేది ఇస్తున్నారు. చిన్న నోట్ ఏంటంటే మనం వాలెట్లో చేసిన రెంట్ పేమెంట్స్ చేసినా అవి ఈ క్యాష్ బ్యాక్ పాయింట్స్కి అయితే కౌంట్ కాదనమాట. అన్నిటిని ఎక్స్క్లూడ్ చేశారు. మిగిలిన ఏవైనా పేమెంట్స్ చేసినట్లయితే మనకి 1% క్యాష్ పాయింట్స్ అనేది వస్తాయి. ఇందులో కూడా మాక్సిమం 500 క్యాష్ పాయింట్స్ పర్ మంత్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంకా ఈ క్యాష్ పాయింట్స్ వాల్యూ ఏంటంటే 1 క్యాష్ పాయింట్కి మనకి 25 పైసా అనేది వీళ్ళు ఫిక్స్ చేశారనమాట. అంటే 1 క్యాష్ పాయింట్ మీరు ఎర్న్ చేసినట్లయితే మీ దగ్గర 25 పైసా అన్నట్టు. అంటే మీరు మ్యాక్సిమం ఒక 500 క్యాష్ పాయింట్స్ అనేది ఒక్కొక్క ఏవైతే 3 to 1% చెప్పాను వాటి నుంచి మ్యాక్సిమం ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి. సో 500 into 25 పైసా అంటే మనం 125 రూపీస్ అనేది మ్యాక్సిమం ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ టోటల్ మ్యాక్సిమం ఆఫర్స్ అన్ని యూస్ చేసుకుని మ్యాక్సిమం పాయింట్స్ ఎర్న్ చేసినా మనకి టోటల్ 1500 క్యాష్ పాయింట్స్ అయితే వస్తాయి. 1500 క్యాష్ పాయింట్స్ ఇంటూ 25 పైసా వేసుకుంటే మనం మ్యాక్సిమం 375 రూపీస్ అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు 1 మంత్కి. సో ఇప్పుడు మనకి ఇందులో ఉన్న బెనిఫిట్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం ఎన్ని క్యాష్ పాయింట్స్ ఎర్న్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది, ఇది ఉపయోగపడుతుందా లేదనేది మీకు ఇప్పటికే క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇంకా డిస్క్రిప్షన్లో నేను మీకు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ లింక్ అయితే ఇచ్చాను అనమాట. సో డైరెక్ట్ మీరు అక్కడ నుంచి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఫేక్ వెబ్సైట్లోకి వెళ్లకుండా ఉంటుంది. డైరెక్ట్ మీరు రూపే క్రెడిట్ కార్డ్ ఏదైతుందో ఇలా అప్లై చేసుకోవచ్చు.
ఇక్కడ నేను ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసిన వెల్కమ్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఏమన్నా కావాలనుకోండి చదువుకోండి. సో ఇక్కడ ఏంటంటే మీ నేమ్ ఇవ్వండి, ఫుల్ నేమ్ యాజ్ పర్ పాన్ కార్డ్ ఇవ్వండి అండ్ అలాగే మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఒకవేళ మీకు హెచ్డిఎఫ్సిలో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లయితే ఆ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. మీకు మళ్ళీ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది అండ్ అలాగే ఓటీపీ వెరిఫై అయితే చేసుకుంటుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, ఇచ్చేయండి. లేదా పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, పాన్ కార్డ్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయండి. అండ్ తర్వాత మీకు ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫుల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ హెచ్డిఎఫ్సి కస్టమర్ అయితే మీకు ఆల్రెడీ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయి ఉంటుంది అనమాట. లేదనుకుంటే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ యాజ్ పర్ పాన్ కార్డ్ ఇచ్చేయండి, మేలా ఫీమేలా అండ్ అలాగే పాన్ కార్డ్ నెంబర్, మీ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ అండ్ అలాగే ఎంప్లాయ్మెంట్ టైప్ అనేది మస్ట్ అండ్ షుడ్గా సెలెక్ట్ చేసుకోవాలి. స్టూడెంటా లేదంటే సాలరీ పర్సనా, సెల్ఫ్ ఎంప్లాయిడా, హౌస్ వైఫా, రిటైర్డా, సంథింగ్ మీరు ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నారో అదైతే ఇవ్వండి. మ్యాక్సిమం సాలరీ పర్సన్కి అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్స్కి ఇస్తున్నారు. స్టూడెంట్స్కి అయితే మోస్ట్లీ కష్టం, హౌస్ వైఫ్స్ కూడా కష్టం. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఏ కంపెనీ, అలాగే మీ కరెంట్ ఎడ్యుకేషన్ ఏంటి, మీ జిఎస్టీ నెంబర్ ఏంటి, వర్కింగ్ ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ అడుగుతుంది అనమాట. ఒకవేళ ఎంప్లాయ్మెంట్ సెలెక్ట్ చేసుకున్నా కానీ మీకు ఆఫీస్ అడ్రస్, ఆఫీస్ ఈమెయిల్ ఐడి ఇలాంటివి అడుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్లీజ్ ఎంటర్ యువర్ మెయిలింగ్ అడ్రస్ ఉన్నది కదా, మీరు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ వీళ్ళ డేటాబేస్లో ఉన్నదట్టు మన పాన్ కార్డ్ ఇచ్చాం కదా, సో మన డీటెయిల్స్ వెరిఫై చేసి అడ్రస్ అనేది చూపిస్తుంది. లేదు సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనం మాన్యువల్గా అడ్రస్ అనేది యాడ్ చేయొచ్చు అనమాట. ఏదైనా మన అడ్రస్ చూపిస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. సిటీ, రెసిడెన్స్ టైప్ అండ్ అలాగే మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డూ యూ వాంట్ యూజ్ ది అబౌ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అనేది ఉంటుంది. ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, లేదంటే నో క్లిక్ చేసి అడ్రస్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ చెక్ బెస్ట్ ఆఫర్స్ మీద క్లిక్ చేసేయండి. మీరు ఏ క్రెడిట్ కార్డ్స్కి ఎలిజిబుల్లో మీకు ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. హెచ్డిఎఫ్సిలో ఓన్లీ యూపీఐ రూపీ క్రెడిట్ కార్డే కాదు, మనకి చాలా ఉన్నాయి. మిలేనియం క్రెడిట్ కార్డ్ అని చెప్పి ఇలా చాలా ఉన్నాయి అనమాట. వీటిలో మీరు ఏ క్రెడిట్ కార్డ్ ఎలిజిబుల్లో మీకు అవన్నీ లిస్ట్ అయితే చూపిస్తుంది. మీరు వాటి నుంచి సెలెక్ట్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు చూసినట్లయితే ఇలా విధంగా యూపీఐ బిజ్ క్రెడిట్ కార్డ్ వర్చువల్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఫ్రీ అని చూపిస్తుంది. ఒకవేళ మీకు ఫస్ట్ ఇయర్ ఫ్రీ అని చూపిస్తే మీరు ఫ్రీగానే మీరు యూస్ అయితే చేసుకోవచ్చు. సెకండ్ ఇయర్ నుంచి మనకి యాన్యువల్ ఫీ ఏదైతే ఉందో అది అప్లికేబుల్ అనమాట. ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కార్డ్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు జాయినింగ్ ఫీ అనేది చెక్ చేసుకోండి. ఇది ఓల్డ్ స్క్రీన్ షాట్. సో ఇక్కడ 250 ప్లస్ జిఎస్టీ అనేది చూపిస్తుంది. ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో మీకు పక్కన స్క్రీన్ షాట్ చూపిస్తున్నాం కదా, ప్రజెంట్ అప్లై చేస్తే మనకి 99 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే జాయినింగ్ ఫీ అండ్ అలాగే యాన్యువల్ ఫీ కింద అప్లికేబుల్ అవుతుంది. అండ్ మీకు యాన్యువల్ ఫీ ఏదైతే ఉందో అది 25,000 ఆర్ అబోవ్ మనం స్పెండ్ చేసినట్లయితే మనకి వేవ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. అంటే మీరు 25,000 కన్నా ఎక్కువ స్పెండ్ చేస్తే కార్డ్ యూస్ చేస్తే మీరు ఆ యాన్యువల్ ఫీ అనేది మనం పే చేయని అవసరం లేదు. ఇది ఒక మంచి ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు సింపుల్గా ఓకే అనుకుంటే అప్లై నౌ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ మీకు ఎంత లిమిట్ వచ్చిందో ఇక్కడైతే చూపిస్తుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ ప్రీవియస్గా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఉంటే వాటి యొక్క ఎగ్జిస్టింగ్ లిమిట్ మీకు, అలాగే దీనికి ఎంత లిమిట్ వచ్చింది అనేది కూడా మీకు టోటల్ క్రెడిట్ లిమిట్ అంతా కలిపి ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. ఓకే అనుకుంటే ప్రొసీడ్ అయితే అవ్వండి. దీని కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి, వాటిని అయితే మనం అగ్రీ చేసి ప్రొసీడ్ అయితే క్లిక్ చేద్దాం. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సింపుల్గా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇచ్చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసేయండి. ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని వచ్చేసింది. ఇక్కడ ఈ విధంగా మనకి ఈ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో మనకి వచ్చేస్తుంది అనమాట వర్చువల్గా. ఈ క్రెడిట్ కార్డ్ అండ్ డీటెయిల్స్ అనేది మనకి హెచ్డిఎఫ్సి మై కార్డ్ అప్లికేషన్ ఏదైతే ఉందో సో అందులో మనం చెక్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మనం వర్చువల్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఈవెన్ మీరు గూగుల్ పే, ఫోన్పే కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. ఒకవేళ గూగుల్ పేకి లింక్ చేయాలనుకుంటే సింపుల్గా గూగుల్ పే అప్లికేషన్ ఓపెన్ చేయండి. తర్వాత ఈ విధంగా మన ప్రొఫైల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి రూపే క్రెడిట్ కార్డ్ పే విత్ యూపీఐ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సింపుల్గా దీని మీద సెలెక్ట్ చేసుకుని మీకు ఇప్పుడు ఏదైతే క్రెడిట్ కార్డ్ వచ్చిందో ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకుని ఓటీపీ వెరిఫై చేసుకుని లింక్ చేసుకోవచ్చు. ఇంకా డైరెక్ట్ మనం పేమెంట్స్ చేసేటప్పుడు ఈ గూగుల్ పే అప్లికేషన్ చేసేస్తాం. పేమెంట్ అనేవి కూడా మన కార్డ్ నుంచి కట్ అవుతుంది. సో రీపేమెంట్స్ అనేవి మన హెచ్డిఎఫ్సి యాప్ నుంచి చేయొచ్చు, లేదా క్రెడిట్ అప్లికేషన్ నుంచి చేయొచ్చు. సో ఈ విధంగా మనకి కార్డ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది హెచ్డిఎఫ్సి రూపే క్రెడిట్ కార్డ్ గురించి. ఈ యూపీఐ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని మీరు ఎంత బెనిఫిట్స్ పొందొచ్చు, మీకు ఉపయోగపడుతుందా లేదని క్లారిటీ అయితే వచ్చింది. ఇది కాకుండా వేరే ఏదైనా క్రెడిట్ కార్డ్స్ చూస్తున్నట్లయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. దీని యొక్క లేట్ పేమెంట్ ఛార్జెస్ అండ్ అలాగే ఏవైనా యాన్యువల్ ఫీస్ అండ్ అలాగే పెనాల్టీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ ఏమైనా చేంజెస్ వచ్చినా కానీ నేను డిస్క్రిప్షన్ అండ్ టెలిగ్రామ్లో అప్డేట్స్ అయితే ఇస్తాను. టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, సో అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చి వీడియోలు కలుద్దాం. బాయ్ బాయ్.